సీను, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? చెప్పవేంటి సీను? పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? మా ఇంటికి వచ్చి అంట్లు తవ్వుతావా? అంట్లు నేనెందుకు తవ్వుతాను? దానికి పని వాళ్ళు ఉంటారు కదా. పిచ్చి మొహమా, కొత్త కోడలు వచ్చాక ఖర్చు ఎందుకని మా అమ్మ పని వాళ్ళు తీసేస్తుంది కదా. మా అమ్మ సంగతి నీకు తెలీదు? అవునా? అందుకే ఈ రాత్రికి నన్ను నీ మొగుడిని అనుకో. మరి మొగుడు నాకు మీద పడతాడు, ఏదేదో చేస్తాడు. ఇంకా ఎంతమంది అమ్మాయిని వాడుకుంటారా? మీనాక్షి, మీనాక్షి ఏమైంది? పెళ్లి చేసుకోకుండా వాడుకోలేట్రా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? ఏమైంది నీకు? దగ్గర వద్దు, దగ్గర చెప్తున్నా. రాసీను, మీనాక్షి ఏమైంది నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? రాసీను, ముందురా. మీనాక్షి ఏమైంది నీకు అసలు? మళ్ళీ తయారయ్యావా? ఇప్పుడు రా. ఎవరు నువ్వు? దండం పెడతానే. ఏంటిది? కళ్యాణి, నువ్వు చచ్చిపోయావు కదా. నీకు దండం పెడతా కళ్యాణి. కళ్యాణి నన్నేం చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటా కళ్యాణి. నన్నేం చేయకు కళ్యాణి. అలా దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తావేంటి? నాకు భయం వేస్తుంది. నన్ను క్షమించు కళ్యాణి. కళ్యాణి ఎవరు? కళ్యాణి ఎవరా? నీకేదో దయ్యం పట్టినట్టుంది. మీనాక్షి దగ్గరకు వచ్చా అంటే హాయ్. హే హాయ్. హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? ఐమ్ ఓకే కళ్యాణ్. అమ్మ మరీ భయపడుతుంది. నువ్వు ఒకసారి చెప్పు, అంత సీరియస్ ఏం లేదనేసి. ఏంటి సీరియస్ లేదా? భలేదానివే. స్టార్ట్ చేసావా? నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా ఆ రాత్రిని మర్చిపోలేదు తెలుసా. ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడదామని అడగక మౌని ప్లీజ్. నువ్వు సేమ్ మా అమ్మలాగే. అది కాదు మౌని. ఫోన్ ఫోన్. హలో హలో మౌనిక. హాయ్ సార్. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచిందమ్మా. ఆ అబ్బాయి అస్సలు అలా చేస్తాడని నేను అనుకోలేదు. పాపం ఆ అమ్మాయి. ఇంతకి మంగరాజు ఏమయ్యాడు? తిరిగి ఊళ్ళోకి రాలేదా? ఆ మంగరాజు ఏమైపోయాడో నాకు కూడా తెలీదు సార్. కథ కూడా అలానే ఎండెస్ గా ఉండిపోతుందేమో అని నేనే వదిలేశాను బాగుంటుందని. వెల్ డన్ మౌనిక. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. ఓకే సార్, ష్యూర్. యా ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా యా ష్యూర్. సీ యు సూన్ మా. బై. బై. Oh my god. I'm so excited. Wow Kalyan, my first baby is ready to wear clothes tomorrow. ఏంటి? అబ్బా, ఓస్త్రీ రేపురా గురించి కళ్యాణ్ పబ్లిష్ చేస్తా అంటున్నారు. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళమన్నారు. వావ్ మౌని, I love you so much. Congrats మౌని. I'm so happy. I know. ఇప్పుడంతా లైట్ అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో నీ కష్టం కనిపించబోతుంది.
శ్రీను నువ్వింకా మారలేదా సీను? శ్రీను ఎవరు? శ్రీను ఎవరు? చా ఇంకా రాలేదేంటి? అసలు లెటర్ ఇచ్చారా? కళ్యాణి కళ్యాణి ఒకదాని వచ్చావుగా? నిన్నెవరు చూడలేదుగా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. నాలుగు రోజుల్లో కనపడిపోయేసరికి భయం వేసింది సీను. బాధను ఆపుకుని బతకడం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడే అర్థమైంది. ఇంత రహస్యంగా కలిసింది కష్టాలు చెప్పుకోవడానికా? సంతోషాలు పంచుకుందాం. సరేదా? ఏంటివి? ఏం తీసుకొచ్చావు? ఉండు, రుచి చూస్తావుగా. ఏంటి నువ్వే చేసావా? బాగుందా? మరిది నీ చేత్తో చేసావుగా, చాలా రుచిగా ఉన్నాయి. ఇది కూడా తిను. నువ్వు వచ్చావు చాలదా? ఈ స్వీట్లన్నీ ఎందుకు కళ్యాణి? అయినా నిన్నెదురుగా పెట్టుకుని వేరే రుచుల గురించి అడిగితే నేను ఖచ్చితంగా అబద్ధాలు చెప్తాను. ఏ బాలేదా? ఈ పక్కన పెట్టు, ముందు నేను చూడండి. నీలో కలిసిపోతే ఈ జీవితానికి అది చాలు కళ్యాణి, పరిపూర్ణం. పుట్టినరోజు కానుక అడిగావుగా, తీసుకో. ఎప్పుడు చేసుకుందాం సీను? పెళ్లి చేసుకోవాలంటే పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? ఆలోచించు. మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా? మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పరువు కోసం ప్రాణాలు కూడా తీసేస్తుంది. మరి ఎలా సీను? చెప్పాగా
పారిపోదాం, లేకపోతే చచ్చిపోదాం. చెప్పాగా, పారిపోదాం, లేకపోతే చచ్చిపోదాం. మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా? మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పరువు కోసం ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? పారిపోదాం, లేకపోతే చచ్చిపోదాం. బయటికి వెళ్ళావమ్మా? అవును నాన్న, కౌసల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇందాక పడుకున్నప్పుడు మీ అమ్మ కల్లోకి వచ్చిందిరా. నీ రాతను బట్టి నువ్వు ఒక రైటర్ అని తెలుస్తుంది, కానీ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. సారీ మౌని, చాలా ట్రై చేశాను. ఆ పూర్ణ పబ్లిషర్స్ వాడు అస్సలు టైం ఇవ్వట్లేదు. ఓకే బాయ్. హలో, హే ఆగు. నాకు భయంగా ఉంది సీను. నేనన్నా కదా, భయం ఎందుకు? ఎవరైనా చూస్తారేమో. చంపేస్తా. ఎవడు చూసినా అక్కడి దాకా వద్దు సీను, పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? అది అయ్యాక చేసేది కూడా ఇదే కదా. అప్పుడు చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? ఇప్పుడు చేస్తే పెళ్లి చేసుకోకుండా పారిపోతానన్నా? నేను అలా అనలేదు సీను, నా ఉద్దేశం అది కాదు. నువ్వెలా అనుకున్నా అదే నిజం.